కన్యా రాశి వారికి 2026-27వ సంవత్సరం ఒక అంటే మిక్స్డ్ రిజల్ట్. కష్టాలు ప్లస్ భారీ లాభాలు కూడా ఉన్నాయి. ఇది ఒక మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మొదటగా మనం చూసినట్లయితే మీపై ప్రెషర్ పెరుగుతుంది, మధ్యలో డబ్బు అవకాశాలు వరదలా వస్తాయి, చివరిలో మీ డెసిషన్స్ మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి. ఒక్క తప్పు చేసినట్లయితే కనుక లాస్ అవ్వగలుగుతారు. అది ఎప్పుడు ఏంటి అనేది ఆ టైమింగ్స్ గ్రహాల మార్పులు చూద్దాము. సరైన టైంలో మూవ్ అయితేనే లైఫ్ సెట్ అవుతుంది ఈ సంవత్సరం. సో గురుడు, శని, రాహుకేతువు మూమెంట్స్ మీ జీవితాన్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయో ఈ చివరి వరకు చూస్తేనే మనకి క్లియర్ అవుతుంది. ఎందుకంటే ఇందులో అన్ని రకాల ఈ 4 గ్రహాల ప్రభావం కూడా ఎప్పుడెప్పుడు మూవ్ అవుతున్నాయి, టైం పీరియడ్స్తో సహా చెప్పుకున్నాం. కాబట్టి ముందుగా ఎవరు కన్యారాశి వాళ్ళు అంటే కన్యారాశిలోకి ఏ ఏ నక్షత్ర పాదాలు వస్తాయి అనేది చూసుకుంటే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. ఈ నక్షత్ర పాదాలు ఉన్నవాళ్ళు ఈ రాశిలోకి వస్తారు, కన్యా రాశిలోకి, వర్గో మూన్ సైన్. అండ్ జూన్ 2 వరకు కూడాను వీళ్ళకి గురుడు దశమ స్థానంలో ఉంటారు, అంటే 10th హౌస్ 10వ స్థానం. ప్రాక్టికల్గా చెప్పాలంటే ఇది మీ కెరీర్లో సడన్గా వర్క్ లోడ్ పెంచేటటువంటి ప్లేస్మెంట్. అంటే ఆల్రెడీ ఇప్పుడు అంటే ఉగాది నుంచి అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పుడు 10వ స్థానంలోనే ఉన్నారు గురుడు కన్యా రాశికి. ఇక్కడ చార్ట్లో మీరు చూసుకున్నట్లయితే కనుక గురుడు కన్యా రాశికి 10వ స్థానం. ఇది జూన్ 2 వరకు ఉండబోతుంది. ఆఫీస్లో ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి. తర్వాత డెడ్ లైన్స్ ప్రెషర్ అనేది ఎక్కువగా పెరుగుతుంది మీ మీద. ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల మీరు ఎక్కువగా ప్రెషర్ ఫీల్ అవుతారు. అండ్ ఈ యొక్క 10th హౌస్లో ఉన్న గురుడు ఇచ్చే పాజిటివ్స్ ఏంటో తెలుసా? మీ మీద నమ్మకం పెట్టుకొని పనులు ఇస్తారు. అంటే నమ్మకం అనేది మీ మీద ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల ప్రెషర్ రావడము, డెడ్ లైన్స్ ప్రెషర్, వర్క్ లోడ్ అవి నమ్మకంతోనే మీకు వర్క్ లోడ్ వస్తుంది. కానీ ఇది పాజిటివ్. నెగిటివ్ తీసుకుంటే అది ఆల్రెడీ చెప్పుకున్న విధంగా మెంటల్ ప్రెషర్ అనేది చెప్పుకున్నాం. పాజిటివ్ మీ మీద నమ్మకం పెరుగుతుంది అందరికీ కూడాను. తర్వాత కొన్నిసార్లు మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇది నేను హ్యాండిల్ చేయగలనా అనే విధంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ నిజం ఏంటంటే ఇదే మీ గ్రోత్ స్టేజ్. మీ గ్రోత్ అవ్వడానికి కావలసినటువంటి సిచ్యువేషన్స్ అన్నీ ఇప్పుడు మీకు వస్తాయి, మీరు ప్రెషర్ ఫీల్ అయినప్పటికీ కూడా. ఈ ఫేజ్లో ఎవరు గివప్ ఇవ్వకూడదు. అంటే ఇది చాలా ప్రెషర్ ఎక్కువైపోయింది అని చెప్పేసి చాలా మంది గివప్ చేసేస్తారు. ఇలాంటి సిచ్యువేషన్లోనే ఎవరైతే గివప్ చేయకుండా ఉంటారో వాళ్ళే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి అవకాశాలు అనేవి వస్తాయి వాళ్ళకి. సో ఇప్పుడు జూన్ 2 నుంచి అక్టోబర్ 30 వరకు మనం తీసుకుంటే కనుక గోల్డెన్ ఫేస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ జూన్ 2 టు అక్టోబర్ 30 మధ్య పీరియడ్ ఏదైతే ఉందో జూన్ 2 గురుడు లాభస్థానంలోకి వెళుతున్నారు కన్యారాశికి. ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏంటంటే జూన్ 2 నుంచి మీ ఎఫర్ట్స్కి రిటర్న్స్ స్టార్ట్ అవుతాయి. ఇప్పటి వరకు ఏదైతే మీరు ఎక్స్ట్రా వర్క్ లోడ్, బర్డెన్ ఇవన్నీ మీరు ఫేస్ చేసి దానికి తట్టుకొని మీరు వర్క్ చేశారో మీ ఎఫర్ట్స్కి రిటర్న్స్ అనేవి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. ప్రాక్టికల్గా ఏమవుతుంది, మీకు సాలరీ ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశాలు వస్తాయి, సైడ్ ఇన్కమ్ ఛాన్సెస్ కూడా వస్తాయి, బిజినెస్లో ప్రాఫిట్స్ పెరిగే అవకాశాలు, కొత్త కాంటాక్ట్స్, కొత్త కనెక్షన్స్ చాలా వస్తాయి, అంటే మీకు ఉపయోగపడేవి. ఒక్క మాటలో చెప్పాలంటే మనీ ఫ్లో కూడా స్టార్ట్ అవుతుంది అనేది చెప్పుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో మీకు వాళ్ళ సపోర్ట్ బాగా దొరుకుతుంది. అండ్ మీకు అన్ని రకాలుగా డోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి పాజిటివ్గా. సో ఈ టైంలో మీరు స్మార్ట్గా ఉండగలిగితే అంటే ఈ గ్రహాల ప్లేస్మెంట్తో పాటుగా మీరు కూడా చాలా స్మార్ట్గా ఎఫర్ట్ పెట్టే విధంగా ఉండాలి. అప్పుడు లైఫ్లో బిగ్ జంప్ అనేది మీకు కనిపిస్తుంది. ఇది అక్టోబర్ 30 వరకు గురుడు మీకు ఈ మధ్యలో ఉన్న పీరియడ్లో జూన్ 2 టు అక్టోబర్ 30th వరకు ఉన్న పీరియడ్లో ఇచ్చేస్తారు. ఆ టైంలో అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువగా మీరు తెలుసుకుంటే ముందుగానే ప్రయత్నం ఆ దిశగా చేసుకోవచ్చు. సో అక్టోబర్ 30 నుంచి కూడా మీకు సిచ్యువేషన్ మళ్ళీ కొంతవరకు అంటే స్లోగా డబ్బు వస్తూనే ఉంటుంది, కానీ అంటే ఖర్చులు పెరగడాలు. ప్రాక్టికల్గా చూసుకుంటే ఎడ్యుకేషన్ అంటే చిల్డ్రన్కి సంబంధించి అయితే చిల్డ్రన్కి ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఫ్యూచర్ ప్లాన్స్, ఇన్వెస్ట్మెంట్స్ వీటి పరంగా చాలా కన్ఫ్యూషన్స్ అనేవి వస్తాయి. డబ్బు పోతుంది అనుకుంటారు, కానీ ట్రూత్ ఏంటంటే ఇది లాస్ కాదు, ఇది మీకు ఒక ఇన్వెస్ట్మెంట్గా యూజ్ అవుతుంది. ఈ టైంలో మీరు చేసిన ఖర్చులు ఫ్యూచర్లో మీకు రిటర్న్స్ ఇస్తాయి చాలా బాగా. కానీ చాలా మంది ఫీల్ అయ్యేది ఏంటంటే ఈ టైంలో అక్టోబర్ 30 నుంచి గురుడు ఎప్పుడైతే మళ్ళీ మార్పు జరుగుతుందో అప్పుడు ఈ యొక్క ఖర్చులు పెరుగుతున్నాయి అని కన్ఫ్యూజన్గా ఫీల్ అవుతారు. సో అది ఉంటుంది. తర్వాత రాహు ప్రభావం చూసుకున్నట్లయితే కనుక డిసెంబర్ 5 వరకు కూడా మీకు రాహువు 6వ స్థానంలో ఉంటున్నారు. డిసెంబర్ 5 వరకు కూడా రాహువు 6వ స్థానంలో ఉంటారు. సో రాహు 6లో ఉంటే కేతువు 12వ స్థానం. సో రాహువుది ముందు చూద్దాం. చాలా స్ట్రాంగ్ పొజిషన్ ఇది.
మీరు ఇక్కడ చార్ట్లో చూడొచ్చు రాహు ప్లేస్మెంట్ అనేది కన్యా రాశికి ఎన్నో స్థానంలో ఉన్నారు. సో ప్రాక్టికల్గా మీ ఎనిమీస్ వీక్ అవుతారు ఈ టైంలో, ఎందుకంటే 6వ స్థానం ఎనిమీస్కి సంబంధించిన ప్లేస్, లోన్స్, బర్డన్ ఇటువంటి వాటికి సంబంధించిన ప్లేస్. అక్కడ ఈ రాహు ఉండటం మీకు చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. ఎనిమీస్ వీక్ అవ్వడం కానీ, కాంపిటీషన్లో మీరే డామినేట్ చేయడము, లోన్స్ స్లోగా మీకు కంట్రోల్ అవుతాయి, కంప్లీట్ చేయగలుగుతారు, ఈఎంఐ బర్డెన్ కూడా తగ్గుతుంది. కానీ ఒక అలర్ట్ ఏంటి అంటే 6వ స్థానం హెల్త్కి సంబంధించిన ప్లేస్ కూడా, అనారోగ్యాలు. సో అక్కడ హెల్త్ రిలేటెడ్ అనారోగ్యాలకు సంబంధించి రాహు హెల్త్ ఇష్యూస్ని ఇంక్రీజ్ చేస్తారు. అండ్ స్ట్రెస్ అనేది పెరుగుతూ ఉంటుంది హెల్త్ పరంగా, అంటే మెంటల్ స్ట్రెస్, దానివల్ల వచ్చే హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. కానీ ప్లానింగ్ ఉంటే ముందుగానే మీకు ఈ స్ట్రెస్ తగ్గించుకోవచ్చు. ఏ విధంగా అంటే అప్పుల నుంచి బయటపడే గోల్డెన్ ఛాన్స్ ఉంది కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి ఈ సమయంలో. టిల్ డిసెంబర్, అంటే స్టార్టింగ్ నుంచి డిసెంబర్ వరకు, మీకు ఉగాది 2026 నుంచి డిసెంబర్ 5 వరకు రాహు 6వ స్థానంలో ఉన్న టైంలో, ఓకేనా. అలాగే డిసెంబర్ 6 నుంచి కూడా రాహు 6వ స్థానం నుంచి 5వ స్థానంలోకి వస్తున్నారు కన్యా రాశికి. అప్పుడు కేతువు కూడా 12 నుంచి 11లోకి వస్తారు. అంటే రాహుకేతువులు వెనక్కి నడిచే గ్రహాలు కదా, సో అందువల్ల. సో డిసెంబర్ 6 నుంచి కూడా మీకు ఎనర్జీ చేంజ్ అవుతుంది. ఇక్కడ ఎలా ఉంటుందంటే కేతువు 11వ స్థానం, అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్. అంటే కేతు ఎప్పుడైనా 11వ స్థానంలో ఉన్నప్పుడు గెయిన్స్ అనేవి అన్ఎక్స్పెక్టెడ్గా వస్తాయి, మీకు లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ వస్తాయి, చాలా మంచిది. కానీ ఇక్కడ కేతు 11వ స్థానంలో కొన్నిసార్లు మీకు ఎక్కువగా కావాల్సిన వాళ్ళు మీకు దూరం అవుతూ ఉండడం అనే ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే 11వ స్థానం ఫ్రెండ్స్ మీకు ఎక్కువ మీ శ్రేయోభిలాషులకి సంబంధించిన ప్లేస్. కేతు 11వ స్థానంలో ఉండడం ఈ రకమైన డిటాచ్మెంట్ ఇస్తూ ఉంటుంది. అలాగే రాహు 5వ స్థానంలో ఉన్నారు కదా, సో రాహు 5లో ఉన్నప్పుడు క్రియేటివిటీ బూస్ట్ అనేది జరుగుతుంది. 5వ స్థానం క్రియేటివిటీ ప్లేస్మెంట్, ఐడియాస్ అనేవి కొత్త ఐడియాస్ వస్తాయి. మంచి క్రియేటివిటీ వల్ల మీరు మంచి లాభాలు పొందగలుగుతారు. కానీ బిగ్గెస్ట్ వార్నింగ్ ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్లో మాత్రం మీరు ఇంపల్సివ్ డెసిషన్ తీసుకోకూడదు యాక్చువల్గా. ఎందుకంటే రాహు 5వ స్థానంలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ ఇల్యూజన్స్ ఇస్తారు. అంటే ఏదో చాలా పెద్ద మనకి లాభాలు వస్తాయి అనేటటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసినా అందులో మీకు మళ్ళీ లాస్ వచ్చే అవకాశాలు ఉంటాయి రాహు ఉండడం వల్ల. సో ఆ పీరియడ్లో డిసెంబర్ 6 నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్స్లో జస్ట్ ఆల్రెడీ పెట్టున్న వాళ్ళైతే నార్మల్గా ఆ టైంలో ఇంకేమీ కొత్తగా చేయకుండా మీరు వెయిట్ చేసి చూస్తూ ఉండండి. బట్ కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ ఆ టైంలో స్టార్ట్ చేయొద్దు. అలాగే ఇప్పుడు శని ప్రభావం తీసుకుంటే ఈ సంవత్సరం శని కన్యా రాశి వాళ్ళకి 7వ స్థానంలో ఉండటం వల్ల మ్యారేజ్లో మిస్అండర్స్టాండింగ్స్, క్లోజ్ ఫ్రెండ్స్తో డిస్టెన్స్, బిజినెస్ పార్ట్నర్స్తో కూడా క్లాషెస్ రావడం ఇలాంటివి ఉంటూ ఉంటాయి. చిన్న విషయాలు కూడా పెద్ద ఫైట్స్ అయ్యే అవకాశాలు. ఎందుకంటే శని సప్తమం కదా, సప్తమం అన్నప్పుడు మనకి ఆపోజిట్ పర్సన్ ఆర్ మనం డీల్ చేసే పర్సన్స్ ఎదుటి వాళ్ళతో. అండ్ అది అక్కడ శని ఉన్నప్పుడు చాలా ఎక్కువగా ఇది ప్రాక్టికల్గా చూస్తే ఎక్కువ ఫైట్స్ కానీ ఎదుటి వాళ్ళతో ప్రతి దాంట్లోనే మిస్అండర్స్టాండింగ్స్, అంటే ఎక్కువ పర్టికులర్గా ఉంటారనమాట. అందువల్ల అలాంటివి వస్తూ ఉంటాయి. తర్వాత అంటే సొల్యూషన్ ఏంటి అంటే దీనికి వెంటనే రియాక్ట్ అవ్వకండి, దేనికి కూడా కామ్గా మాట్లాడడము అనేది అలవాటు చేసుకోవాలి. కొన్నిసార్లు సైలెన్స్ మెయింటైన్ చేయడం చాలా మంచిది. ఇది ఎమోషనల్ కాదు, మెచ్యూరిటీ టెస్ట్. మీకు మెచ్యూరిటీ టెస్ట్ అనేది పెడుతున్నారు శని. ఎంత మెచ్యూర్డ్గా ఉన్నారు ఈ పర్సన్ అనేది టెస్ట్ చేయడానికి సప్తమంలో ఉంటారు శని. అంటే అన్ని రాసుల వాళ్ళకి కూడా అన్ని రకాలుగా మూవ్ అవుతారు కదా, ఒక పర్సన్ని ఎన్ని రకాలుగా టెస్ట్ చేయొచ్చు అనేది శని చూపిస్తూ ఉంటారు. సో శని సప్తమంలోకి వెళ్ళినప్పుడు ఆ ఎదుటి వాళ్ళతో డీల్ చేసే విధానం ఏ విధంగా ఉంది, మీది ఎంతవరకు మీరు గ్రో అవ్వాలి అనేది, మీకు ఎన్ని కష్టాలు చూపించైనా ఎన్ని రకాల సిచ్యువేషన్స్ వరకు తీసుకెళ్ళైనా అది నేర్పిస్తారు. సో అందుకోసం శని మూమెంట్స్ అనేవి మనకి శని యొక్క గోచారం ఉంటుంది. సో మనం తొందరగానే ఈ యొక్క సప్తమ స్థానం గురించి ముందే మనం మెచ్యూరిటీని పెంచుకొని ప్రతి దాంట్లో అంటే ఈ యొక్క రియాక్షన్ అనేది వెంటనే ఉండకుండా ఉన్నట్లయితే, అంటే మెచ్యూర్డ్గా బిహేవ్ చేసినట్లయితే శని అటువంటి పర్సన్స్కి ఎక్కువగా నెగిటివ్ రిజల్ట్స్ అనేవి ఇవ్వరు అనేది చూపిస్తుంది. సో అది శని ఇచ్చేటటువంటి ఫలితాలు 7వ స్థానంలో ఈ కన్యారాశి వాళ్ళకి. సో ఫైనల్గా మనం చూసినట్లయితే జూన్ వరకు స్ట్రగుల్ అనేది ఉంటుంది. జూన్ నుంచి అక్టోబర్ వరకు పీక్ సక్సెస్ అనేది ఛాన్సెస్ ఉంటాయి. అక్టోబర్ తర్వాత నుంచి స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయాలి, అంటే ఇన్వెస్ట్మెంట్స్లో జాగ్రత్తలు ఉండాలి. తర్వాత ఇయర్ మొత్తము కూడాను రిలేషన్షిప్ ఆర్ పార్ట్నర్తో కానీ ఎదుటి వాళ్ళతో టెస్ట్స్ అనేవి ఎక్కువగా శనిస్తున్నారు. సో ఇది మీకు ఓవరాల్ రిజల్ట్ సమ్మరీ. సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే టైమింగ్ ప్లస్ డెసిషన్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఏ టైంలో ఎటువంటి డెసిషన్ తీసుకోవాలి, ఏ టైంలో ఎటువంటి మూమెంట్స్ చేసుకోవాలి అనేది మీకు పాజిటివ్ రిజల్ట్స్ని తీసుకొస్తుంది అది తెలుసుకుంటే. సో సరైన టైంలో సరైన డెసిషన్ తీసుకుంటే ఈ సంవత్సరం మీ లైఫ్ని కంప్లీట్గా అప్గ్రేడ్ చేస్తుంది అనేది కనిపిస్తోంది. సో ఇది ఈ కన్యా రాశి వారికి సంబంధించిన వివరాలు.
సో ఈ కన్యారాశి ఫ్యామిలీ అందరికీ కూడా పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి డీప్ ఆస్ట్రాలజీ ప్రాక్టికల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడ డిస్క్రిప్షన్లో కావచ్చు ఆర్ స్క్రీన్ మీద కావచ్చు నెంబర్ డిస్ప్లే అయితే దానికి పెట్టి మీరు మీ డీటెయిల్స్, మీ యొక్క ఒరిజినల్ బర్త్ చార్ట్ తెలుసుకోవచ్చు. సో అది తెలుసుకున్న తర్వాత గోచారాన్ని దానికి కనెక్ట్ చేసి రిజల్ట్ కంప్లీట్గా అక్యురేట్ రిజల్ట్ అనేది తెలుసుకోవచ్చు. బట్ ఏది ఏమైనా గోచారం అనేది కూడా మనకి చాలా వరకు పర్సంటేజ్ ఇందులో ఉంటుంది కాబట్టి రిజల్ట్ ఇది ఫాలో అవుతూ వీటి రెమెడీస్ చేసుకుంటూ ఉంటే తప్పకుండా మంచి రిజల్ట్స్ మీరు పొందవచ్చు. అంటే జాతకంలో ఉన్నదాన్ని మనం మార్చలేమా అంటే తప్పకుండా మనం దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకొని రెమెడీస్ ఫాలో అయితే తప్పకుండా దాని నుంచి తప్పించుకోవచ్చు. కొన్ని గురుగ్రహ ప్రభావం పాజిటివ్గా ఉన్నప్పుడు రెమెడీస్ ఎక్కువగా వర్క్ అవుతూ ఉంటాయి. సో రెమెడీస్ ఒక పర్సన్కి వర్క్ అవుతాయా లేదా అనేది కూడా వాళ్ళ ఒరిజినల్ బర్త్ చార్ట్ బట్టి చెప్పొచ్చు. సో అలా అవుతాయి అన్న వాళ్ళకి మాత్రము రెమెడీస్ ఇస్తూ ఉంటాము. సో ధనురాశి వాళ్ళకి ఇంకొకసారి పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు.